నేడే చూడండి ఆల్ ఓవర్ ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు ఇవ్వను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వారపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. పరమ చెత్తగా ఉంది. ఏమండి మైక్రోలో మాట్లాడండి, బయట మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించిరా కొడతారు. తప్పక తాగండి ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. ఐరన్లుక్ శాస్త్రి నువ్వా? నీ దరిద్రపు లుక్ ఈ సినిమా మీ పడిందంటే 2 ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు. టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీటి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను. వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే వచ్చు కదా. ఇవి ఇచ్చి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చంగావి తీర గుట్టు చూసుకోండి. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు. రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు. అతను జనం కూడా చేస్తున్నారు. ఏమైందబ్బా? అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా? నేను చెప్పాను ఐరన్ లుక్ గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే. పద అటు పద. నన్ను బయటికి ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. పంతులు, ప్రపంచం అంతా ఎతికినా మా తలుపులు గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్లి యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తిలక్కు, ఆ తలుపులు గాడిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను. నన్ను గుర్తుపట్టలేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్ గాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదు. ఎవడా నువ్వు? ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటూ వచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలు కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మణిపర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టమంటూ పాచేస్తాను రాజకీయాలు. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా? ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు, చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. నాన్న
అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధక ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెడాలి గొడవ నాకెందుకు? అవును, నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతానగా వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. ఎంత లాభం వచ్చి ఏం ప్రయోజనం అమ్మా? ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు, చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. పోరా అవతలి. నాన్న, అరిటాకు లాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్క లాంటి నువ్వు గంధక ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజమేనా? ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న, అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెడాలి గొడవ నాకెందుకు? అవును, నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతానగా వద్దు. అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపాల్. ఈసారి మనోడు ఖచ్చితంగా గెలుస్తాడు. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది నీ మొత్తం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతించాను రా. ఒక గొప్ప శుభవార్త. 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందేలు జరిగిన ఛాంపియన్ కప్ గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పోటీలో పాల్గొనటం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీలో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఈడెళ్ళలేదా? పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది.
కృష్ణ కృష్ణ ఎందుకు బండి చీల తీసావు? ఎవరా తీమని చెప్పింది? మీ నాన్నగారే చెప్పారండి. ఇంత నీచానికి దిగజారుతాడా? 10 మందిలో అవమానించడం దానికి ఒక్క మాటలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాంగా. నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నాడేమో. ఆహా, ఆయనే బతకలేడు. తెల్లారితే ఆయన మొహానికి ఎవరు గడ్డం ఇస్తారనుకున్నాడు? నేను వెళ్ళాక ఇంత గడ్డం పెరిగి పిచ్చాడైపోతాడు. ఆ? ఏంటి ఇంకా నిలబడ్డావు? క్షేమంగా వెళ్ళి రండి అని మనకెవరు బొట్టు పెట్టి సాకనంపరా? పద పద. ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నారు? తెలియదు పిన్ని. ఇంతకాలం ఆ ముసలాయన ప్రపంచం వరకు బతికాను. ఆయన పొలం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను, పట్నం వెళ్ళి రమ్మంటే వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఆయనకి కావాలి. అందుకే వెళ్ళిపోతున్నా. అమ్మగారు మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారమ్మా. మనకు చోటు దొరికే వరకు మా ఇంటికి వెళ్ళిపోదాం రండి. కోడలి కోసం తన కొడుకునే దూరం చేసుకున్న ఆ తండ్రి మంచితనాన్ని అపార్థం చేసుకోకమ్మా. ఈ కోడలమ్మ కోసమే తోడు నీడాశలే వేడకుంటే దారి లేదని ఆ తూరు పిల్టి పొద్దు పడుపు పడమటిల్టి కళ్ళకుంటే ఎన్నెలమ్మ ఆడలేదని ఇది కన్నోళ్లకు కన్నీళ్లకు కడుపు కోత ఇంతేనని ఏదేమైనా ఇద్దరి ప్రేమ ఆదర్శం కావాలని 5 జన్మలుగా తలుపులు గడి పెళ్ళామంట. అట్టగా మనం ఇందాకంటే మాట్లాడుకునేది ఏంటి గురించారా? ఏమై తెలకు ఏంటి బ్యాడ్లకు? నువ్వు ఎదురవటం నా బ్యాట్లకు. అది కదయా తలుపు గడి పిల్ల నీ పిల్ల ఒకటేనట్టుగా. అమ్మా ఇదిగో 100 చేతులు కట్టవా. నీ విన్నది నిజమేనా? ఎవరుగా ఎవరు చెప్పండి నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మల కూడా నీకెందుకు చేతులు కట్టమంటే పిచ్చ పిచ్చగా ఉందా? చెప్పండి, అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా ఆ మాట్లాడాలి. విషయం కాదు కదా. ఛా, నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధుందా? లేదు. నాకు బుద్ధుంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా వచ్చు, నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు దాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్య గారు ఎక్కడున్నాడో కాబట్టలేదయ్యా. ఎందు బాబు? వాడికి 30,000 రూపాయలు అప్పించాను. నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాల్చేలు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ని కొట్టేవాడిని. ఛా, ముష్టిది 2 ఎకరాలు నాకుంటే నేను అమ్మేసేవాడిని. నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా, శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన. అందుకే అమ్మే. ఆహా, అప్పుడే కళ్ళకు గంపలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగావు అనమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లం తోతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మేక మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో నాకు వద్దు. ఏ తీసుకుంటే తీర్చను కదా. నీకు ఆస్తి ఉంది కదయ్యా. నాకు అక్కడిది వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాదేశాడు అనమాట. చూడు,
ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి ఆ, మంచి రేటు చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా, ఏడి మీ ఆయన ఉంటే పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవరైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు తురకడ పెట్టేస్తాడా? ఏమైంది? ఏమవుద్ది? బంగారు లాంటి 2 ఎకరాలు. ఇదిగో సత్యమిత్రు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? ఆ, అంత కొంపలంటుకు పోయే అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బిచ్చేవాడిగా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఏదైనా కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకు అంతగా ఇష్టం లేకపోతే నా మాట నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా ఆయన రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలాగాశాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కర్లేదురా, ఇవిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా. మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను, అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. వద్దురా. ఇక్కడ 1 నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్స్ అంటే ఆ అమ్మాయి లుక్కు పడితే కొంపలు కూలిపోతాయి. ఉప్పు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒట్టి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. ఇక మీరు నాకు ఏ సంబంధాలు చూడక్కర్లేదండి. అన్ని శత సంబంధాలు చూస్తున్నారు. ఈసారికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను రా. ఎంతసేపు అవుతుందా? ఇంత మంచి సంబంధం ఉందని నాకు చెప్పలేదేంటి? అదేంటి అలా పెట్టేశావు? ఎవరు నువ్వు? నా పేరు బ్రేక్శాంతి. కొత్తగా వచ్చాను. పేరుకి ఈ ఊళ్ళో క్లబ్ పెడదామని, దాని ఓపెనింగ్ రీఛార్జ్ చేద్దామని. అలా చెప్పు. ఈయన తమ్మయ్య గారు, ప్రెసిడెంట్ గారి ఇల్లు అదిగదిగదిగా అక్కడుంది. నాకు తెలుసు, నేను వచ్చింది తమ్మయ్య గారి కోసమే. మీ చేత్తోనే ఓపెనింగ్ చేయాలి, రండి. ఓపెనింగ్ అంటే ఏం చేయాలి? రిబ్బన్ కట్ చేయాలి. ఇంకా నయం, జాకెట్ కట్ చేయమన్నావు కాదు. నాకు అలాంటి టైలరింగ్ పనులు రావు. అదేమంత పెద్ద పని కాదండి. ఇది కత్తెరనుకోండి. అది కత్తిరి కాదు, నా చెయ్యి పట్టుకున్న నీ చెయ్యి తట్టుకోలేని వదిలి. ఇది రిబ్బన్ అనుకోండి. అనుకోవడం ఏంటి, అది రిబ్బనే. అమ్మ నా వల్ల కాదు. నాకు పెళ్ళ ఉంది, కొడుకు కూడా ఉన్నాడు. నాకు ఇల్లుంది, వాచ్మెన్ కూడా లేడు. రాత్రికి వచ్చేనా? ఓపెనింగ్ రాత్రి కాదు, రేపు పొద్దున్న. ఇదేనన్నమాట గబ్బు. డబ్బు కాదని బాబు, క్లబ్బు. క్లబ్బా? ఇక్కడ ఏమేమి మాట్లాడచ్చు? అన్ని రకాల ఆటలు ఆడచ్చు. అమ్మో ప్యాకెట్. అదేమిటండి ప్యాకాట్ అన్నమాట బూత్ మాటలో వచ్చింది మీ నోట్లోంచి. అదే చూద్దాం, నాకు రాదు. నేను ఆడిస్తానుగా. నా దగ్గర డబ్బు లేదు. నేను ఇస్తానుగా. వస్తే మీది పోతే నాది. నీ గొప్పతనం నాకు తెలుసుగా. పోయిందా? నాకు తెలుసు. షో! ఓ ఏమీ అనుకోకండి, మొన్న నీకు గెలిచాను కదా. రే
ఈ 100 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కోపో. రే ఈ 200 తీసుకుని నీకు కావాల్సిన కొనుక్కుని మిగతా బ్యాంకులో వేసుకో. అర్జెంటుగా నీకేం కావాలో చీపురు కట్ట అప్పడాలి కర్ర. నన్ను కొట్టడానికే నీ మొహం. ఇదిగో ఈ 2000 తోటి పట్టు చీర కొనుక్కో, ఈ 500 తోటి మల్లెపూలు కొనుక్కో. అవును ఇంత డబ్బు నాన్న ఒక 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? ఖర్చు కొనుక్కోవాలి. 1000 రూపాయలకే ఖర్చు వచ్చేద్దా? చీపుదిలే. ఇదిగో అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇవాళే కదే మన చేతికున్న పవర్ తెలిసింది. కొంప తీసి బస్ స్టాండ్ జేబులు కుట్టావా? చిచి, పేకాడా పేక. ఓహో. చిచి పాపిష్టి సొమ్ము. ముందు ఇలాంటి పనులు మానేయండి. మీ అన్నయ్య గారికి తెలిస్తే కోపడతారు. ఏయ్, అందరిని దించి సెల్లవేంట్రా. సార్ సార్ నాకేం పాపము తెలియదు సార్. నిజం సార్. అరవై వ్యభిచారం మీద జస్ట్ బుక్ రాద్దామని వెళ్ళాను సార్. సెల్ల కూర్చొని రాసుకో. ఇదిగో ఎరువుల కంపెనీ, నీ అమెరికా వాళ్ళని వ్యభిచారం కేసు కింద లోపలికి దోసేశారు. నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. త్వరగా వచ్చి విడిపించుకో. పేపర్ వాళ్ళకి తెలిసిందనుకో నీ పరువు మొత్తం పోతుంది. ఫోన్ ఇన్స్పెక్టర్కి ఇవ్వు. మాట్లాడండి సార్. హలో, నేను ప్రతిభాదేవి మాట్లాడుతున్నాను. నమస్కారం మేడం. అలాగే అలాగే వెంటనే పంపించేస్తాను. మా వాడిని బయట పంపించడమే కాదు, ఫోన్ చేసిన వాడిని చిత్తకొట్టి లోపల పెట్టండి. అలాగే. నాకేం థ్యాంక్స్ వద్దండి, ఫోన్ పెట్టండి. వస్తానమ్మా, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఏం వద్దులే కానీ రా. తమరెక్కడికి బాబు? నీతో కాస్త పనుంది, రా. వాడికి అది జరగాల్సిందే. మనలో మనకు సారి చెప్పుకోవడం ఏమిటమ్మా? నిశ్చితార్థానికి అమ్మాయి లేకపోతే పెళ్లికుంటే చాలు. ఎవరు పెళ్లి? ప్రియా, నీకు సహాయం చేయడానికి వచ్చిన మనిషిని లాకప్లో పెట్టిస్తావా? నువ్వు మనిషివేనా? పైకెళ్ళు, వెళ్ళు. ఏమనుకోకండి, అమ్మ ఏదో తెలియక మాట్లాడింది. ఏమిటి నీ పొగరు? నాకు ఇష్టం లేని పెళ్లి నేను ఎందుకు చేసుకోవాలి? నేను చెప్తున్నాను కాబట్టి. నువ్వు చావమని చెప్తే చచ్చిపోవాలా? ప్రియా, నేను నీ తల్లినే. అందుకే నువ్వు పెట్టిన రొట్టె తినాలి, కట్టమన్న బట్ట కట్టాలి, నువ్వు గీతలు గీతలోనే నడవాలి. నీ చేతిలో రిమోట్ పట్టుకుని నీ ఇష్ట ప్రకారంలో నాడుస్తున్నావు. మన ఇంట్లో కుక్కకున్న స్వేచ్ఛ కూడా నాకు లేదు. నార్మల్. నీ మనసు తెచ్చి నా శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడ ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే అతనితో సుఖంగా జీవిస్తాను. ఏమిటో నువ్వు మాట్లాడేది? వాడు ఆ కంటి బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ దగ్గరికి నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా. నాకు మొగుడు అనేవాడు పుట్టుంటే అది అతనే. ప్రియా, నిప్పులో దూకుతానంటావా? దూకవే, దూకు. కపట ప్రేమన్నవి మోసపోతావా? పోవే. అదే నీ రాత అయితే అసలు నా కూతురే లేదనుకుంటాను, అసలు పుట్టనే లేదనుకుంటాను. తెలిసిన వాళ్ళందరూ ఎంక్వైరీ చేశాను. అమ్మాయి దారి తెలియలేదు. ఏయ్, పని మానేసి ఏం చేస్తున్నారు అక్కడ? నువ్వా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏంటి బాబు మీరు మరీనో పప్పు పట్టుకున్నా పెళ్లి చేసుకున్నారు? పెళ్ళే? మ్యాచింగ్ అది తినండి. గోంగూరకు పోస్ట్ షాప్ కలిపినట్టు బ్రహ్మాండంగా ఉందండి. ఏమిటి ముగ్గంతా? ఏం తెలియనట్టు అడుగుతున్నావేంటి? నేను నీ పెళ్ళాను కదా. అయ్యో బాబోయ్, పుట్టింట్లో ఎంతకాలం ఉండాలి? అందుకే హోల్సేల్ గా వచ్చేసాను. వచ్చేసావా? అన్ని తెంచుకుని వచ్చేసాను. అమెరికా సంబంధానికి గుడ్ బై, మా అమ్మకి ఇంటికి బ్యాడ్ బై చెప్పేశాను. ఏయ్, పిచ్చి పిచ్చి ముగ్గులేకు. మీ అమ్మకి తెలిస్తే నేను ఎత్తుకొచ్చాను అనుకుంటుంది. అదే నీకే చెప్పదు, వెళ్ళిపోమంటే. ఇదేంటి గొడ్లపాక? యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు కదా. ఇక్కడ కాదు, పక్క దొడ్లో. పదా. ఇంటికే కదా వెళ్ళేది. మీసాలు బస్ ఆపు. మన ఇంటికి బస్సులో వెళ్ళాలా? మన ఇంటికి బస్సులోనే వెళ్ళాలి. రే సుబ్రహ్మణ్యం, ఈ లగేజ్ నీటి తిన్నగా టౌన్ తీసుకెళ్ళిపో. మధ్యలో ఎక్కడ గొడవ పెట్టినా దింప మాకు. ఇదిగో ఉంచుకో, జాగ్రత్త. నువ్వు రావలేదా? వెళ్ళేది నా ఇంటికి కాదు, నీ ఇంటికి అమ్మడా. మోసగాడా? రాయ్. మోసగాడు అయితే నేను మోసగాళ్ళకి మోసగడతాను. నేను ఇంటికి వెళ్ళను, బస్సు నుంచి దూకి చచ్చిపోతాను. పొలవంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి, తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. రే మీసాలు తువ్వాలివు, తినే మంచినీళ్ళు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే.
నువ్వా ఇక్కడికి వచ్చావు? నేనే పిలుచుకొచ్చాను. నేనే పిలుచుకురమ్మన్నాను. మేమేం చెప్పలేదు బాబు, ఒట్టు. నోరు మూసుకుని బయటికి వెళ్ళండి, వెళ్ళండి. నువ్వు అడిగి బయటికి నడు, నడు. నువ్వు లోపలికి రమ్మా. ఏంటి మీరు లోపలికి వచ్చేది? ఈ అమ్మాయి ఎవరో ఏమిటో తెలుసుకోకుండా? బోకాయింపులు మానేసి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. అడుగమ్మాయి. అమ్మాయి చేతికి దెబ్బ తగిలితే నీ చొక్కా చించి కట్టు కట్టావు, నిజమేనా? ఇదిగో ఈ చేతికే. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే పడిచేస్తున్నాను అని వేలి ఉంగరం తొడిగేవలేదా? ఈ ఉంగరమే. ఒక రాత్రి పగలు కలిసి తిరగడమే కాక గంటగా ఫోటో కూడా తీయించుకున్నారు. అబద్ధం. ఈ ఫోటోనే. ఆ పిల్ల ఏదో మంచిది కాబట్టి సరాసరి ఇక్కడికి వచ్చింది. అదే పంచాయతీకి వెళ్ళి పడికి పెళ్లి అయిపోయి ఉండేది. పంచాయతీలో పెడితే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా మాయా? దగ్గరుండి మరి చేపిస్తామా? మా ఊరు పంచాయతీయే మజాక, మనమే కదా పేషెంట్. ఇదేంటి రానా, సగం నువ్వే ఆ పిల్లకి అన్ని నేర్పిస్తున్నావు. నువ్వు వెళ్ళరా. అబ్బా ఏంట్రా? నాన్న, ఈ పిల్ల మన ఇంట్లో ఉందని వాళ్ళ అమ్మకి తెలిస్తే పోలీసులతో చెప్పి మన పరువు రచ్చగిడుస్తుంది. అంత పరువు తక్కువని మనం ఏం చేయడం లేదు. తెలుసో తెలియకో ఆ పిల్ల నీ మీద మనసు పడింది. తప్పో ఒప్పో మన ఇంటికి వచ్చేసింది. అంత మాత్రాన వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధాంతరంగా ఇంట్లోంచి బయటికి పంపించేస్తావా? 4 రోజులు ఓపిక పడితే నెమ్మదిగా నేనే వాళ్ళ అమ్మ కబురు చేస్తాను, అన్నీ సర్దుకుంటాయి. అంతవరకు నువ్వే గొడవ పెట్టుకో. అమ్మా పిల్ల లోపల తీసుకెళ్ళు. అరే ఏంట్రా ఇక్కడున్నావు? ఓ షేక్ అండ్ ఇలా పడేరా. నీ దైవల ఉద్యోగం ఊడింది, రోడ్డు మీద పడ్డాను. జరిగిన విషయం నీకు చెప్పేద్దామని వచ్చారంతే. అమ్మా నా ఉద్యోగం తీసేసినా పర్వాలేదు, తల్లి వాళ్ళని మాత్రం విడదీయకండి అమ్మా, మీ పుణ్యం ఉంటుంది ప్లీజ్. షడప్. ఇంకోసారి ఆ కంటి పేరు గురించి మాట్లాడమంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. డ్రైవర్ బండి పోని. అమ్మా నా టై తల్లి, అయ్యో నా టై చచ్చిపోతాను. అమ్మో. పోతే పోయిందిలేరా యాదవ్ ఉద్యోగం. ఇక్కడ మనకి థియేటర్ ఉంది, అది నువ్వు చూసుకో. థ్యాంక్స్ గురు. ఏయ్ ఏంటి అవతారం? నీకు హెల్ప్ చేద్దామని. పడిపోతావు. వావ్, ఇవన్నీ రైస్ కదా? ఆ? అదే బియ్యం చెట్లు కదా? బియ్యం చెట్ట? కాదమ్మా, పసుపు. తినడానికి బాగుంటుందా? నువ్వు తినడానికి పనికిరావు, వెళ్ళు. ఇదిగో ఆ జలపాతంలో స్నానం చేయాలనుంది, తీసుకెళ్ళవా? మొన్ననే చిరతపుల్లు వచ్చి ఇద్దరిని మింగింది. నువ్వు వెళ్ళావనుకో మీ అమ్మకి చూపించడానికి ఎముకలు కూడా మిగలవు. పో ఇంటికి పో. పట్నం పిల్ల ఏదో సరదా పడుతుంది, నువ్వు రామ్మా, మేము తీసుకెళ్తాం. ఉం?